తెలంగాణలో రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల పంపిణీ కొనసాగుతోంది. మెదక్, జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని ఈవీఎంలు, వీవీప్యాట్లను రిసీవ్ చేసుకుంటున్నారు. సంగారెడ్డిలో ఈవీఎంల పంపిణీ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. రేపు జరగబోయే మెదక్, జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికలకు విధుల్లో పాల్గొనే సిబ్బంది అంతా కూడా ఇదంతా మనం విజువల్లో చూసి ఎక్కడికక్కడ విధుల్లో ఉదయాన్నే వచ్చి చేరారు. వీళ్ళకి సంబంధించిన ఎన్నికల సామాగ్రికి సంబంధించి కూడా మొత్తం వాళ్ళందరినీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇది. సెంటర్లో వాళ్ళకి సంబంధించిన ఈవీఎంస్ కానీ వాళ్ళకు ఏదైతే పోలింగ్ బూత్ల వైజ్గా సెక్టార్ల వైజ్గా విభజించి అక్కడ ఉన్న సిబ్బందికి ఎన్నికలకు సంబంధించి ఏదైతే మిషనరీ ఉందో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ని చెక్ చేసుకొని త్వరగా మరొకసారి ఇక్కడ నుంచి ఎక్కడైతే వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి సిబ్బంది వెళ్తుంటారు. ఓవరాల్ గా చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆందోళ్, నారాయణఖేడ్, జహీరాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడలు మొత్తం మీద జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 7 నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో 255 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా బాన్సువాడలో 258 పోలింగ్ స్టేషన్లు, ఎల్లారెడ్డిలో 270, కామారెడ్డిలో 266, ఆందోళనలో 313తో పాటు జహీరాబాద్లో 313, నారాయణఖేడ్లో 296 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1973 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓవరాల్ గా ఈ ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు మెదక్ పార్లమెంట్ లో వెబ్ కాస్టింగ్ కోసం 2759 సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నికల సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తుంటే రేపు జరగబోయే ఎన్నికలకు అత్యంత కట్టుదిట్టంగా పటిష్టమైన ఏర్పాట్లు అయితే అక్కడ మెదక్ పార్లమెంట్ పరిధిలో, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంగారెడ్డి ఆర్డీఓ ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? సుమారు ఒక 1300 మంది పోలింగ్ పార్టీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారండి. వాళ్ళతో పాటు అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఒక 670 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు కాకుండా పోలీస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. బట్ హవెవర్ ఒక 3000 మంది సిబ్బంది మాత్రం ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. పోలింగ్ సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి కదా, ఏమన్నా ఇక్కడ ఉన్న సిబ్బంది ఏమన్నా ప్రాబ్లమ్స్ వ్యక్తం చేస్తున్నారు? ఏమీ లేదు, ట్రైనింగ్స్ వరకు అయితే అందరూ కూడా జాగ్రత్తగానే అటెండ్ అయ్యారు, అన్ని నేర్చుకున్నారు. వాళ్ళకి 1-2 సార్లు మా దగ్గర ఏంటంటే బ్యాలెట్లు 3 ఉన్నాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయించి ఇది చేశాము. అయినప్పటికీ ఇప్పుడు కంప్లీట్గా పోల్ డే నాడు డ్యూటీ చేయాల్సిన విషయంలో మాత్రం తప్పించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, రిపోర్ట్ చేయట్లేదు. సరే, వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. అందరూ కూడా ఖచ్చితంగా విధులను బాధ్యతగా నిర్వహించాలి, దాన్ని తప్పించుకోవడానికి వీలేదని చెప్పేసి అక్కడ సమస్య చూస్తున్నా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడే గమనించడం జరిగింది, ఎవరైతే వీఆర్ఏలో ఉన్నారో వాళ్ళకు చదవడం రాయడం కూడా తెలియదు, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఎంచుకున్నారు, వాళ్ళని కూడా పోలింగ్ డ్యూటీ చేశారు. వాళ్ళతో ఎలాంటి పనులు చేయించుకుంటారు? మినిమం అక్షర జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నది కదా. ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసింది కాబట్టి వాళ్ళని తప్పించేసి మిగతా రిజర్వ్ నుంచి కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్నే మేము డిప్యూట్ చేయబోతున్నాము. రిజర్వ్ స్టాఫ్ రిజర్వ్ కౌంటర్ నుంచి మేము వాళ్ళని అలాట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఓవరాల్ గా సిబ్బంది అందరూ చాలా మంది కూడా విధుల్లో పాల్గొనకుండా అబ్సెంట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకొని చెప్తున్నారు. ఎవరైతే కొంతమంది వీఆర్ఏలు కూడా ఇది ఎన్నికల విధుల్లోకి అటెండ్ చేయడం జరిగింది, వాళ్ళకు కొంచెం చదవడం రాయడం తెలియదని కూడా ఇక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళ బదులు ఎక్కడ మిగతా వారిని కూడా వాళ్ళ ప్లేస్లో రిప్లేస్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా ఈ రోజు పోలింగ్ సంబంధించి సిబ్బంది పాల్గొంటున్నకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వివరాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, HM TV, సంగారెడ్డి జిల్లా నుండి.